నాయుడు గారి పరిపాలనలో రైతుల యొక్క పరిస్థితి ఎలా ఉంది సార్? పోయిన అంతకుముందు సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 28,000 30,000 పొగాకు అమ్మారు. ఇప్పుడు 16,000 కూడా అతిగతి లేదు, కొనే నాదుడు లేటు. పోతే వాళ్ళ బ్యాన్నీలు కాడ బ్యాన్నీలు కాల్చిన వాళ్ళు, పచ్చాకేసిన వాళ్ళు డబ్బులు ఇమ్మని పోతే మేము నాశనం అయిపోయాము ఈ చంద్రబాబు నాయుడు వచ్చినాకని చెప్పి వాళ్ళు తిట్లు తిట్టి పంపిస్తున్నారు వీళ్ళని. కనీసం మాకు జరుగుబాటు లేదయ్యా అని చెప్పి మాకు కూలీ ఇవ్వండి అని పోతే ₹1 కూడా ఇచ్చిన పాపన పాల. ఇప్పుడు 6 నెలలు అయిపోయింది, పొగాకు అయిపోయి 6 నెలలు మూడో నెలకు అయిపోయింది. ఇప్పుడు ఇది 8వ నెల. 8వ నెలకు పోయి మా కూలి డబ్బులు ఇమ్మని పోతే అమ్మలేదయ్యా, ఇంట్లో ఇదిగో మండలు కట్టి ఉండయి అని చెప్పి సర్వనాశనం అయిపోయాము ఈ గవర్నమెంట్ వచ్చినాక అని చెప్పి తిట్ల పురాణం మొదలు పెడుతున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం నుంచి ఎటువంటి సబ్సిడీలు కానీ ఎటువంటి భరోసాలు కానీ అలాంటివి ఏమైనా వస్తున్నాయి? ఏమీ లేదు, ₹1 కూడా లేదు. సబ్సిడీలన్నీ వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు తీసుకుంటున్నారు. పోతే ఇంకోటి, అక్కడ అమరావతి కోసం 3 సార్లు దాన్ని మంత్రిమండలి సమావేశంలో ప్రవేశపెట్టి రివైజ్డ్ శాంక్షన్ ఆర్డర్ ఇచ్చి ఈరోజు 16,000 అడుగు, రేపు 22,000, 28,000, 38,000కి పోయింది అడుగు వచ్చి దాన్ని డెవలప్ చేయడానికి 38,000 అంట. రివైజ్డ్ శాంక్షన్ ఆర్డర్లో 1 నెలలో 5 సార్లు పెంచారు దాన్ని. రివైజ్డ్ శాంక్షన్ ఆర్డర్ అంటే అది అందరికీ తెలుసు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి రివైజ్డ్ శాంక్షన్ ఆర్డర్ అంటే అన్నీ తెలుసు. వాళ్ళు మెదలకుండా ఊరుకున్నారన్నమాట. ఇప్పుడు దాని గురించి ఏం చేస్తారు? మరి వర్షాల పరిస్థితి ఏంటి సార్? వర్షాలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటేనే వాళ్ళిద్దరు అన్నదమ్ములు. చంద్రబాబు నాయుడు వర్షాలు వాళ్ళిద్దరు కమల పిల్లలు అనమాట. కాబట్టి ఏంటంటే ఆ కమల పిల్లల సంగతి వాళ్ళకే తెలుసు. అది వర్షం పడిద్దా పడదా అనేది వానదేవుడు ఈ చంద్రబాబు నాయుడుతో మాట్లాడుకుంటాడు, ఎప్పుడు వస్తావురా నువ్వు అని. అర్థం కాలా? నాకు తీరలేదు, నువ్వు ఎంత తీరుబాటు లేదు ఆ తీరుబాటు ప్రకారం నేను వస్తానంటాడు ఆయన. ఈ చంద్రబాబు నాయుడికి ఎంత తీరిక లేదు, నాకు కూడా అంత తీరిక లేదు అంటున్నాడు ఆయన వానదేవుడు. అందువల్ల ఏంటంటే ఆయన అక్కడ ఆగిపోయాడు, ఈయన ఎక్కడ విదేశాల్లో తిరుగుతున్నాడు. ఈయన ఎంతసేపు సింగపూరు, ఢిల్లీ తిరిగి వాళ్ళకి నమస్కారాలు పెట్టి ఆయన మోడీని తీసుకురావటం, ఇక్కడ రిబ్బన్ కట్ చేయటం, అది ఈయన కార్యక్రమం. అది వానదేవుడి కార్యక్రమం. అది మరి లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయినటువంటి అతను మేము వచ్చిన తర్వాత విద్య అంతా చాలా సుభిక్షంగా ఉంది, బాగా డెవలప్మెంట్ అయింది అంటున్నారు. సుభిక్షంగా ఉంది ఎందుకంటే ఆయన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోనూ అక్కడ దాన్ని ఏమంటారు, అక్కడ అమెరికాలో చదువుకున్నాడు కదా. ఆయనకంతా వాళ్ళు ఎవరెవరు ఆదాని వాళ్ళు చదివించారు ఆయన్ని. కాబట్టి ఇక్కడ ఆయనకి బ్రిడ్జ్ స్కూల్స్ అంటే ఏంది, ఇంగ్లీష్ స్కూల్స్ అంటే ఏందని తెలియదు ఆయనకి పదాలకే స్పెల్లింగ్ తెలియని ఆయన చాలా గొప్పోడు అనమాట. లోకేష్ అంటే గొప్పోడు, మహానుభావుడు ఆయన. ఇక్కడ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి ఆయన ఎవరు, మన జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీషు చదువు ఎందుకని వ్యర్థం అని చెప్పి దాదాపు వీళ్ళంతా ఉండారు చూడండి, తెలుగు మాధ్యమాల్లో కొంతమందిని పెట్టాడు ఆయన. వాళ్ళు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వద్దని ప్రచారం చేయించాడు వాళ్ళ చేత. అటువంటి మహానుభావులు వీళ్ళు. చాలా గొప్పోడు చంద్రబాబు నాయుడు కొడుకులు లోకేష్ అనేవాళ్ళు. వాళ్ళు మాత్రం ఒక్క బిడ్డనే కానాలి, ఆస్తులని ఎటు చెదిరిపోకూడదు. ఇక్కడ వాళ్ళు ఎంతమందినైనా పిల్లలు కానొచ్చు, బొచ్చలు పట్టుకొని అడుక్కొని తినాలి, వాళ్ళ పాలసీ అది. ఆయన 2 ఎకరాలు ఆయన. ఇప్పుడు అక్కడ ఒక ఆయన డెమాన్స్ట్రేటర్ మాకు వచ్చాడు 1978లో. అప్పుడు ఆయన ఎమ్మెల్యే అయ్యాడు. ఎవరు? చంద్రబాబు నాయుడు అప్పుడు ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయనకి 2 ఎకరాల పొలం 20 గొర్రెలు ఉన్నాయని మాకు చెప్పాడు. ఆ ఊరు ఆయనే, నారావారిపల్లి ఆయన డెమాన్స్ట్రేటరు. ఆ డెమాన్స్ట్రేటర్ ఇక్కడ చెప్పిన మాటలు ఏంటంటే ఆయన 2 ఎకరాల పొలం, వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు, వాళ్ళ అప్పలజేళ్ళు 4 అని చెప్పాడు. ఇప్పుడు ఆయన ఆస్తి ఎంత ఉంది? ఆయన ఆస్తి 100 కోట్లు కాదు, 1000 కోట్లు, లక్షల కోట్లకు పోయింది ఆయన ఆస్తి. సామాన్య మానవుడు ఎక్కడున్నాడు? 6 కిలోమీటర్ల కింద ఉన్నాడు. అంత అవినీతి చేశాడు అనమాట. ఎన్టీ రామారావుని దూషించి ఎన్టీ రామారావు కాళ్ళు పట్టుకొని మళ్ళీ ఎమ్మెల్యే ఆయన పార్టీలోనే ఆయన ఎన్నుపోటీ చేసిన మహానుభావుడు ఆయన. చాలా గొప్ప వ్యక్తి అనమాట. ప్రపంచ వ్యక్తుల్లోనే ఆయన అరుదైన వ్యక్తి, అంత గొప్పోడు. చంద్రబాబు నాయుడు అంటే మామూలు క్యాండిడేట్ కాదు, ఆయన ప్రపంచ వ్యక్తుల్లోనే ఒక మేధావి అనమాట ఆయన. మరి జగన్మోహన్ రెడ్డి గారిని తల్లిని చెల్లిని ఇంట్లో నుంచి తవలేశాడని చెప్పి అంటున్నారు కదా. చంద్రబాబు నాయుడుని వీళ్ళంతా వాళ్ళకి పొగ పెట్టేతలకి వాళ్ళు ఏం చేశారు, ఈ పొగ అంతా వాడి జగన్మోహన్ రెడ్డికి అంటిచ్చారనమాట. తీసుకుపోయి దీన్ని ఒక మాటలో చెప్పాలంటే ఎవరు చంపింది వాళ్ళకి తెలుసు. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లోనే చచ్చిపోయింది కూడా. ఏది అతని పేరేంది, ఆయన వివేకానంద రెడ్డి. ఎవరు గవర్నమెంట్లో చచ్చిపోయారు, ఎవరు గవర్నమెంట్లో కేసులు పెట్టాలా, ఎట్లా ఏందనేది ఆయన గొప్ప వ్యక్తి. చంద్రబాబు నాయుడు అనేవాడు మామూలు కాదు, మేధావి, ప్రపంచ మేధావుల్లో ఒక మేధావి ఆయన. మళ్ళీ రానున్న ఎలక్షన్స్ లో కూటమి వస్తుందని అనుకుంటున్నారు? కూటమి అసలు బ్రహ్మాండమైన మెజార్టీ తోటి వచ్చిందండి, మామూలు కాదు. అతి భారీగా వచ్చింది. అతి భారీలో కూడా అతి భారీ కాదు, దాన్ని ఏమంటారు, 100కి 500 సీట్లు వస్తాయి ఆయనకి. అది
100కి 500 వస్తాయి. ఎందుకంటే సూపర్ 6 సూపర్ 7లు ఇచ్చాడు కదా. అది నీకు 1500, నీకు 1500, నీకు 1500, నీ అందరికి వేస్తానన్నాడు కదా. వేసాడు, అయిపోయింది కదా. సూపర్ 6 ఇప్పుడు ఎక్కే ముందు ఆ మాట చెప్పాడు, ఎక్కిన తర్వాత ఏమన్నాడు, జేబు ఖజానా ఖాళీ అయింది అన్నాడు. అది ఇటు నెట్టుకోమంటున్నాడు అనమాట. అది ఎటు నెట్టమన్నాడు, ఇటు నెట్టమన్నాడు అనమాట. ఈ రెండుని కలిపి ఇంకొకటి మీద నెడతాడు ఆయన. మరి సంపద సృష్టిస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. సంపద సృష్టిస్తున్నాడండి, అమరావతిలో సృష్టిస్తున్నాడు. నేనైతే రివైజ్డ్ శాంక్షన్ ఆర్డర్ 5 సార్లు పెట్టాడు నెలలో. 5 సార్లు రివైజ్డ్ శాంక్షన్ ఆర్డర్ అంటే ఏంది, 16,000 పెట్టాడు. నారాయణ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారనమాట. రేత్రి మాట్లాడుకొని 16,000, 22,000, 26,000, 28,000, 38,000. అక్కడ పొగాకు లేదు గతి. పొగాకు పంట ఏమున్నావు నువ్వు, పంట ఏముంటే కనీసం ఇప్పుడు ఒక 5,000 కోట్లు నిధి పెట్టి ఆ నిధి ప్రకారం మార్కెట్ను కొనమను. 5 నిమిషాల్లో మార్కెట్ వచ్చింది. ఉల్లిపాయలు ఇక్కడ ఉల్లిపాయలు 20 రూపాయలకి అమ్మారనుకో, కొట్లో వాళ్ళు కూడా ఇస్తారు. ఉల్లిపాయలు రావనుకో, వాళ్ళు 50 రూపాయలు అమ్ముతారు వాళ్ళు. అది దాని పద్ధతి. ఇది ఎంతో అది అంతే, అది ఎంతో అది అంతే పైన. అది దాని పద్ధతి. అది